ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనము కీర్తనల గ్రంథం యొక్క వివరణ, అసలు ఈ కీర్తనల గ్రంథము ఎవరు రాశారు, ఎవరెవరు ఎన్నెన్ని అధ్యాయాలు రాశారు, దీంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ఎపిసోడ్లో మనం చూసుకుందాం. చూడండి, కీర్తనలు అంటే ప్రస్తుతించడము అనేటువంటి అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మొదట ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని ఎవరు రాశారు అని చూస్తే, బైబిల్లో ఎక్కువగా చదివే పుస్తకాలలో పిలువబడేటువంటి ఈ కీర్తనలు అనేక మంది చేత లిఖింపబడినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా ఒక గ్రంథంగా కూర్చబడింది. అందులో దావీదు 73 కీర్తనలు రాస్తా వచ్చినాడు. ఆసాపు 12 కీర్తనలు, కోరహు కుమారులు 10 కీర్తనలు, సొలొమోను 2 కీర్తనలు, హేమాను 1 కీర్తన, ఏతాను 1, మోషే 1, అదేంటంటే 90వ కీర్తన. ఇంకా అన్నోన్ కీర్తనలు అంటే మనకు తెలియనివి, ఎవరు రాసినారో కూడా ట్రేస్ అవుట్ కాలేదు. అవి ఒక 50 కీర్తనలు ఉన్నాయి. వీటిల్లో ఎజ్రా కొన్ని కీర్తనలు రాసినాడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఈ కీర్తనలకు మరో పేరు స్తుతి గీతాలు అని కూడా మనము తెలుసుకోవచ్చు. కీర్తనలను హెబ్రీ భాషలో తెహ్లీం అని పిలుస్తారు, అనగా స్తుతి లేదా స్తుతించుట అని అర్థం. అసలు ఈ కీర్తనలను ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వము 1410 నుంచి 400 సంవత్సరముల మధ్య కాలంలో మోషే వ్రాసిన కీర్తన, అనగా మోషే కాలం నుండి ఎజ్రా కాలం వరకు, అంటే కీర్తనలు 126. ఈ కీర్తనలు సుమారు 1000 సంవత్సరాల కాలంను తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కీర్తనలో మనం చూస్తే 150 కీర్తనలు మనం చూడగలం. అందులో 2461 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలు మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే 19వ పుస్తకంగా మనం గమనించగలం. దీని తర్వాత ఇంకా 47 పుస్తకాలు ఉన్నాయి. ఎవరు ముఖ్యమైన వ్యక్తులు అంటే దావీదు, ఆసాపు, కోరహు కుమారులు. కీర్తనలో మూల వాక్యము అంటే ముఖ్యమైనటువంటి వాక్యాలను మనం గమనిస్తే, కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వచనం. అలాగే కీర్తనలు 118:8 మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరొక వాక్యము చివరిది కీర్తనలు 156 వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అనేటువంటి విషయాలను మనము ఈ యొక్క కీర్తనల గ్రంథములో మొదటి భాగంగా మనం తెలుసుకుంటూ వచ్చినాం. ఇంకా మరికొన్ని విషయాలను మరొక కీర్తనలు విశ్లేషణ 2వ భాగంలో మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.